బీసీ సోదరులు బలహీన వర్గం కాదు, బలమైన వర్గం అని. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆనాడు అన్న ఎన్టీఆర్ 24% రిజర్వేషన్ ఇస్తే అది 34% చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ సప్లాన్ ద్వారా 36,000 కోట్ల రూపాయలు బీసీ సోదరుల సంక్షేమ అభివృద్ధి కోసం ఆనాడు మేము ఖర్చు పెట్టాం. ఇంకో పక్కన కార్పొరేషన్ ద్వారా కూడా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4,20,000 మందికి ఆనాడు రుణాలు అందించాం. ఆదరణ పథకం కింద 1,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్, విదేశీ విద్య, పీజీ ఫీ రీంబర్స్మెంట్, పెళ్లి కానుక, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు 2014 నుంచి 2019 మధ్యన తెలుగుదేశం పార్టీ బీసీ సోదరులకి ఖర్చు పెట్టింది.